నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వెలుగు పదంలో అభివృద్ధి పదంలో పయనింపజేస్తున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈనాటి ఇంటింటా మువ్వన్నెల జెండా హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక స్వాగతం. రాష్ట్ర సాంస్కృతిక టూరిజం శాఖ మంత్రులు శ్రీ కందుల లక్ష్మీ దుర్గేష్ గారికి, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా మహేశ్వరరావు గారికి, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ అజయ్ జైన్ ఐఏఎస్ గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత సంస్కృతి సమితి చైర్పర్సన్ శ్రీమతి తేజస్విని పొడపాటి గారికి, అలాగే స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కమిషన్ చైర్మన్ శ్రీ వి పట్టాభి గారికి, కృష్ణా కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ శ్రీ నెట్టం రఘురామ్ గారికి, కృష్ణా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ శ్రీజీ లక్ష్మీషా గారికి, విజయవాడ మున్సిపల్ కమిషనర్ శ్రీ ధ్యానచంద్ర ఐఏఎస్ గారికి, విజయవాడ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మల్లికార్జున్ గారికి అందరికీ హృదయపూర్వక స్వాగతం. అలాగే స్వాతంత్ర్య సమరయోధులు గద్దె సత్యనారాయణ గారి సతీమణి శ్రీమతి గద్దె సుశీల గారిని వేదిక మీదకు రావాల్సిందిగా మీ అందరి కర్తల ధ్వనుల మధ్య ఆహ్వానిస్తున్నాం. అలాగే స్వాతంత్ర్య సమరయోధులు రాంపిళ్ల నరసాయమ్మ గారి తనయులు రాంపిళ్ల జయప్రకాష్ గారిని వేదిక మీదకు రావాల్సిందిగా మీ అందరి కర్తల ధ్వనుల మధ్య ఆహ్వానిస్తున్నాం. సిఎఫ్ఎన్ సదరబోయిన నాగరాజు గారి సతీమణి సదరబోయిన మంగాదేవి గారిని వేదిక మీదకు రావాల్సిందిగా మీ అందరి కర్తల ధ్వనుల మధ్య ఆహ్వానిస్తున్నాం. ముందుగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే స్థానిక నేతలు కూడా పాల్గొన్నటువంటి బ్రేకింగ్ న్యూస్ ఐ న్యూస్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం జరిగింది. ఇంటింటా మువ్వన్నెల జెండా అనేటువంటి కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు పాల్గొన్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాషా సాంస్కృతికం అలాగే మరియు దీనికి సంబంధించి కార్యక్రమాన్ని సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చంద్రబాబు ఇప్పుడే జ్యోతి ప్రజ్వలన చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రులు కందుల దుర్గేష్ గారు, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా మహేశ్వరరావు గారు, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ అజయ్ జైన్ ఐఏఎస్ గారు, స్వచ్ఛాంధ్ర కమిషన్ చైర్మన్ శ్రీ వి పట్టాభి గారు, కృష్ణా కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ శ్రీ నెట్టం రఘురామ్ గారు, వేదిక మీద ఉన్న అతిథులందరూ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరుగుతోంది. తదుపరి త్రివర్ణ పతాక రూపకర్త పింగళి వెంకయ్య గారి విగ్రహానికి మువ్వన్నెల జెండా వేస్తూ వారికి హృదయపూర్వకంగా నమస్సులు తెలియజేస్తున్నారు. ఒక్కసారి మన చేతులు అందరిలో జాతీయ జెండా ఉంది. ఒక్కసారి జాతీయ జెండాను ప్రతి ఒక్కరూ రెపరెపలాడించవలసిందిగా కోరుతున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నారు. మన కృష్ణా జిల్లా భట్ల పెనుమర్రు వాసి పింగళి వెంకయ్య గారికి హృదయపూర్వకంగా నివాళులు అర్పిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వేదిక మీద ఉన్న పెద్దలందరూ ధన్యవాదాలు. ఇప్పుడు వందే మాతరం జాతీయ గీతం ప్లే చేయవలసిందిగా కోరుతున్నాం. దయచేసి అందరూ లేచి నిలబడవలసిందిగా కోరుతున్నాం.